బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ హత్యలపై భారత్ తొలిసారిగా రియాక్ట్ అయింది. ఇక బాధ్యులను ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాము అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఉదంతం తర్వాత ఇన్ని రోజుల తర్వాత కేంద్రం మీద పలు ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ హత్యలపై రియాక్ట్ అవ్వట్లేదు అంటూ పలు విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఫస్ట్ టైం రియాక్ట్ అయింది. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థితికి ఆసరాగా చేసుకొని అక్కడ మైనారిటీ హిందువులపై ఆకతాయి మూకలు పాల్పడుతున్నారు దాడులకు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 2 హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దీపు చందు అనే బట్టల వ్యాపారిని చంపేశారు అల్లరి మూకలు. తర్వాత అమృత్ మండల్ అనే మరో వ్యక్తిని కూడా చంపేశారు. అయితే కేంద్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించకపోవడంతో పలు విమర్శలు అయితే వచ్చాయి. దీంతో కేంద్రం ఒకసారిగా స్పందించింది. ఇక తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్లోనూ ఆ దేశ రాయబార కార్యాలయం ఎదుట హిందూ సంస్థలు తాజాగా తీవ్ర స్థాయిలో నిరసనకు దిగాయి. దీంతో కేంద్రం ఇవాళ బంగ్లాదేశ్ హత్యలపై స్పందించింది. బంగ్లాలో చోటు చేసుకున్న హిందువుల హత్యలు ఆందోళన కలిగిస్తున్నట్లుగా విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీటిని తేలిగ్గా తీసుకోబోము అని ఆయన తెలిపారు. దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షిస్తాము అని హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దు వెంబడి జరుగుతున్న పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. అయితే దాడులను తాము అడ్డుకోలేము అని విదేశాంగ మంత్రిత్వ శాఖ నిస్సహాయత వ్యక్తం చేసింది. హిందువులపై జరుగుతున్న హింసను మాత్రం ఖండించింది. బాధ్యులను గుర్తించి శిక్షిస్తాము అని వెల్లడించింది. బంగ్లాదేశ్లో జరిగిన హిందూ యువకుడి హత్యను ఖండించినట్లుగా వెల్లడించింది. ఈ నేరానికి పాల్పడిన వారిని న్యాయం ముందు నిలబెడతాము అని అన్నారు. ఇక బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హంగా ఉంది. మొత్తానికైతే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించింది. ఇప్పటికే కేంద్రం ఈ ఆకతాయిలపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకుంటాము అంటూ కూడా వెల్లడించింది.